తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. నమస్తే. మంచిగుండా బాగానే ఉంటావు గానీ ఇప్పుడు బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. ఇక అందులో సెలబ్రిటీలు ఎవరు వస్తారో ఏం కథ తెలియదు గానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఆడిషన్స్ పెట్టిరాయి. స్టేజ్ మీద నిజంగా దద్దరిల్లుతుంది తమ్మి. అసలు ఎవరు సెలెక్ట్ అవుతారు ఏం కథ, అసలు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే ఇంకా కామన్ మ్యాన్ కి ఇంకొక ఛాన్స్ అంట. ఇంకొక నెక్స్ట్ వారంలో స్టార్ట్ అవుతుందంట. ఇంకొక వారంలో వాళ్ళందరికీ అగ్ని పరీక్షలో ఇంకొక ఛాన్స్ ఉంది. అందరూ మీ టాలెంట్ మొత్తం ప్రూవ్ చేసుకోండి. అయ్యేవాడు అవుతాడో అవనోడు అవడు, అది మన చేతుల్లో అయితే లేదు. అది పైగా అగ్ని పరీక్ష వాళ్ళకు కూడా ఓటీమని పెడతారంట, పెట్టారంట కదా ఆల్రెడీ. కాబట్టి అగ్ని పరీక్షలో కూడా ఎవరు ఉండాలి ఎవరు లేదని అది కూడా ఛాన్స్ ఇచ్చారంట అందరికి. కాబట్టి ఎవరైతే ఓటేస్తాం వాళ్ళకైతే ఛాన్సులు వస్తాయి. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరో ఓటింగ్ ఇచ్చుడు ఏంది ఎంతవరకు కరెక్ట్ అని అందరూ మాట్లాడుతున్నారు. లేదక్క, అబద్ధం ఇది. టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా జనాలు ఓట్లు వేస్తే కరెక్ట్ అది. ఎందుకంటే టాలెంట్ అనేది జనాలకు అర్థం అవుతాయి. ఇప్పుడు ఓట్లు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు డబ్బులు కట్టి ఇవ్వడం పరిస్థితి పోతాడట. అంటే పరిస్థితి బాగుంటే దాంట్లో పోతాడు అనమాట. మాలంటే పాలడు ఓడి ఎన్ని మాట్లాడుతాడు. అది ఆడిషన్ తీసుకున్నారు, మళ్ళీ ఆడిషన్ లా కొంతమంది సెలెక్ట్ చేసి మళ్ళీ అందులో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆశ ఉంటది కదా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా. అట్లా చేస్తే ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఓట్లు పెట్టడం కరెక్ట్ అది, అంతే. అది అంతే, ఓట్లే పెట్టాలి. ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్ట్ సెలక్షన్ కరెక్ట్ కాదు. అది ఓట్లు పెట్టాల్సింది అందరికి. ఓట్లు పెడితేనే అప్పుడు జనాలందరూ ఎవరికైతే ఓటేస్తే వాళ్ళకి బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నాకైతే సెలబ్రిటీలు రిలీజ్ అయితే కాలేరు, ఎవరు వస్తారు ఎవరు పోతారు, నీకెవరు ఎవరు పోతారు అనిపిస్తుంది. అదే చాలా మంది చెప్పారు అందరినీ. దాంట్లో ఎవరున్నారు ఎవరైతే క్లారిటీ ఎవరు వాళ్ళు ఈ మంత్ లో చేస్తారేమో, ఇస్తారేమో. ఈ మంత్ 10వ తేదీ 15వ తేదీ లోపల ఇస్తారు. కామన్ మ్యాన్ కి మరి అంత రిస్క్ టాస్క్లు పెట్టాల్సిన అవసరం ఉందంటావా? అదే ఏందో అర్థం కావట్లేదు. సెలబ్రిటీలకి అయితే టాస్క్లకి ఏం సంబంధము అని అందరూ అనుకత్తురు తమ్మి. అవును, అదే సెలబ్రిటీలకి అయితే టాస్క్ ఏం పెట్టరు, డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. అంటే కామన్ మ్యాన్ కి సోషల్ మీడియాలో బాగా పేరు వాళ్ళు ఏమంటున్నారంటే ఎంతసేపు కామన్ మ్యాన్ కి ఈ టాస్క్ ఎందుకు పెడతామంటే వాళ్ళు బిగ్ బాస్ లో రేపు ఈ టాస్క్ పెడతారు. అక్కడ వీళ్ళు ఆడతారా ఆడలేరని ఇది ఒక ఎగ్జామ్ అంటారు, పరీక్ష అంటారు. పరీక్షనే గానీ కామన్ మ్యాన్ కూడా మనుషులే, సెలబ్రిటీలు కూడా మనుషులే. మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి టాస్క్లు పెట్టాలని మాట్లాడుతారు. అవునవును, అందరు కరెక్ట్, అలాగే పెట్టాలి. వాళ్ళు కూడా ఆడతారు ఆడరో తెలుస్తుంది కదా. అవునవును, కరెక్ట్, ఇది కరెక్ట్. ఈ సెలబ్రిటీ అయినంత మాత్రాన అతను ఆడతాడు ఆడో చెప్పలేము. అతను డాన్స్ చేస్తాడు, డాన్స్ చేయడు, పాటలు పాడతాడు, పాటలు పాడటం, రొమాన్స్ చేస్తాడు, చెప్పలేము. ఎందుకు సెలబ్రిటీ అయినంత మాత్రం చెప్పలేం కదా. అది ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఎవరుగా చెప్పండి. వీడియోలు చేసే వాళ్ళందరూ సెలబ్రిటీలే. ఏదో వాళ్ళ స్తోమత దగ్గర పాపం ఎంతో మంది పార్క్ కాడ కూడా ప్రయత్నాలు పాపం ఫేమస్ అవ్వాలని. నాలాగే నాకు కూడా ఉంది. హీరో అవ్వాలని అశోక్ కుమార్ బాబు మార్చుకున్నాను. అశోక్ కుమార్ బాబు అవ్వాలని నేను ఉంది నాకు, కానీ కాదు నేను సెలబ్రిటీ కాదులే అక్క, నీ అంత కాదులే, కానీ ఉంది నాకు లోపల. నాకు సినిమా హీరో అవ్వాలని ఉంది, సెలబ్రిటీ అవ్వాలని ఉంది. చుట్టుపక్కల బిల్డింగ్లు కట్టాలి, భూములు కొనాలి, పక్క దేశం పోవాలి, అమ్మాయిలతో బీచ్ లో డాన్స్ చేయాలి, నాకు లగ్జరీ లైఫ్ కావాలంది. కానీ నా వల్ల కావట్లేదు. అది నాకు ఒక 10-15 కార్లు కావాలంది, కానీ నా వల్ల కావట్లేదు. నన్ను ఏం చేయమంట? బిగ్ బాస్ అదే బిగ్ బాస్ పోయి గెలిచి ఓడిలాగా వాడు అన్నాడు మొన్న. బిగ్ బాస్ పోవాలంట, గెలవాలంట, టాప్ అవ్వాలంట, సెలబ్రిటీ అవ్వాలంట, హీరో అవ్వాలంట, బిల్డింగ్ కొనాలంట, పక్క దేశంలో అమ్మాయిలతో డాన్స్ చేయాలంట. నాకు కూడా అదే ఉందక్క, కానీ ఏం చేయమంటావా? అవకాశాలు ఇస్తలేరంట. అంతే, నాకు అది రాలా అవకాశం. ఎవడేం ఏమలే, సోషల్ మీడియా ఉందా, టెక్నాలజీ ఉంది, వాడచ్చు అవ్వచ్చు, కానీ స్కిల్ లేదు నాకు. టాలెంట్ లేదు, యాక్టింగ్ లేదు, మైండ్ లేదు నాకు. బిగ్ బాస్ అనేది కరెక్ట్ ప్లాట్ఫామే అంటారా టాలెంట్ ఉన్న వాళ్ళకి? కరెక్టే, కానీ అది రావాలి కదా, అది ఛాన్స్ ఇస్తే కదా. అది ఓట్లు పెట్టమనండి, అప్పుడు మేమైతే ఓటేస్తాం. ఇంకోటి, బిగ్ బాస్ లోకి ఎవరు పోవాలి ఎవరు వద్దు అనేది కూడా సెలబ్రిటీలైనా హీరోలైనా ఎవరైనా సరే బిగ్ బాస్ లోకి పోయే ముందు ఒక 10-15 రోజులు టెస్ట్ చేసి ఈ విధంగా ఓట్లు వేసేది కానీ పెట్టుంటే బాగున్నావు. కానీ అందరికి పెడితే బాగుంటది. అది వాళ్ళది పెట్టరు, అది కదా బాధ. సెలబ్రిటీలకి ఏమో ఒక లెక్క, నార్మల్ కామన్ మ్యాన్ మాలాంటి వాళ్ళకి ఒక లెక్క. మినిమం డిగ్రీ వాడు నా ఫ్రెండ్, వాడి పేరు కూడా నాకు తెలియదు. వాడు నాకు 5-6 సంవత్సరాలుగా నా ఫ్రెండ్ వాడు. ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా వాడికి ఛాన్స్ ఇవ్వట్లే పాపం. వాడు శ్రీముఖి కాళ్ళు పట్టుకొని ఏడస్తా ఉన్నాడు, ఛాన్స్ ఇవ్వండి ఇవ్వట్లే. వాడు దయచేసి ఒక ఛాన్స్ కానీ ఇచ్చారంటే బాగుంటది. లేదా అతను ఉండాలా లేదా అనేది జనాలకి ఓటు. అప్పుడు పల్లవి ప్రశాంత్ పోయి మంచిగానే ఇప్పుడు పేరు సంపాదించుకున్నాడు, డబ్బు కూడా సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కి పోవాలంటే డబ్బే సంపాదించడానికి పోవాలి, టాలెంట్ కాదని అందరు బయట మాట్లాడుకుంటారు. అంటే బయటకు వచ్చినాక అట్లా సేమ్ అవుతాము అనే ఆలోచనతోనే, అదే ఇంటెన్షన్ తో పోతామని అనుకుంటారు. అది కరెక్టే అంటవా?
అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బిగ్ బాస్ పోతే ఫేమస్ అవచ్చు, డబ్బులు వస్తాయి. ఫేమస్ కోసమే పోతామంటారు అందరు. బిగ్ బాస్ అంటేనే ఫేమస్ అంట. కాదు, డబ్బులు కూడా అదట్రా. సరే ఒక పని చేయమన్నాడా, బిగ్ బాస్ కి వెళ్ళి ఆడితే డబ్బులు ఇవ్వము, ఓన్లీ ఫేమస్ అవుతాను చెప్పన్నాడా. ఎవరు బారు ఏదో మాలాంటి వాడు దిక్కులేని పాత్రలు అంతే. పరిస్థితి బాగున్న వాళ్ళు యాక్టర్లు గానీ అందరు గానీ వాళ్ళు ఒక రోజు షూటింగ్ పోతే లక్షలు కోట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను వెళ్తే పోతావా తమ్మి? పోతా. నాకు అదే ఉందక్క, నాకు పోవాలని, హీరో అవ్వాలని, డబ్బు సంపాదించాలని నా వల్ల చేత కావట్లే. కూలి పని చేసి చెక్కి మోసి 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 నేను ఎవరితో లొల్లిగిలి పెట్టుకోను, ప్రేమిస్తా అందరిని. కానీ ఎవడైనా పరిస్థితి బాగోడు వచ్చి నీ బతికెంతరా నువ్వెంతరా, అది ఇదేనాక. ఏదో ఇప్పుడు నేనేదో మాడతానా, ఓడేదో పోయి ఓడి పోవాలి గమ్మున. ఇదేదో మాట్లాడతాను వచ్చి ఇక్కడికి, నువ్వు పోతావా, నీకు అంత ఉందా, నీకు రూపాయి కూడా డబ్బులు లేదు, నీ బతికెంత అని వారిని అమ్మ నీతో ఎవడు మాట్లాడారు నాయన, నా పైన నేను మాట్లాడతానా. ఓ నువ్వు నేనేం అనలా. కానీ ఓడంతకు ఓడే వచ్చి మధ్యలో దూరి పాపం వాళ్ళ ఓడి భార్య పెట్టాలని కూడా పెళ్ళం పెట్టాలి కూడా పక్కన పెట్టాడు. నా కోసమే పాప అది ఓడి అన్నాడు మోన. ఓడిది ఎవరు ఓడిది అనంతపురం అంట ఓడిది. ఆ నుంచి ఏడకోడి టికెట్లు పెట్టుకొని ఛార్జీ వచ్చి ఏడకి హైదరాబాద్ కు వచ్చి అక్కడ స్టే చేసి ఆ నుంచి ఏడకొచ్చి అదేదో గేమ్ చేంజర్ సినిమా రివ్యూ చెప్పానంట. 1,00,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. దానికోసం ఓడి ఏడకొచ్చి 5-6 మంది తోడుకొచ్చి పక్కన తోట అక్కడెక్కడ ఎవడెవడుకు ముందు పోసి బిర్యానీ పెట్టి వాళ్ళని తోడుకొచ్చాడా. వారి ఇన్ని చేసామంటారు నా కోసం. అదే కొట్టడానికి వచ్చారు వీళ్ళు, ఆపినారు వీళ్ళు, ఓల్డ్ వీళ్ళు కలిసి. ఏందా దేని కొడతారు అవును ఓడానికి వేసాడు. దెబ్బలు పడితే కూడా ఫేమస్ అవుతావు బిగ్ బాస్. నాకేం బల్యా, సరే నాకేం దెబ్బలు బల్యా, నాకు ఫేమస్ కూడా బల్యా. అసలు నేనేదో చెప్పినా సరే ఉందలే, నాకు ఫేమస్ అవ్వాలని ఉందలే, అబద్ధం ఎందుకు. నాకు సినిమా హీరో అవ్వాలని ఉంది. కానీ అదేదో ప్రయత్నం చేస్తున్నాం అందరం. అదేదో ఇప్పుడు సినిమాకి ఇంత వస్తాయని చెప్పిన అది తప్పదే. అసలు ఓడికి ఈడికి సంబంధం కదా. బిగ్ బాస్ అయితే ఇప్పుడు ముందు బాగుంటదా, ఇప్పుడు బాగుంటదా, ఇప్పుడు ఎట్లుంటది అనుకుంటున్నావు బిగ్ బాస్? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఇంకా చేంజ్ అవుతుంది? బిగ్ బాస్ లో పోవాలంటే సినిమా హీరోలే పల్లె. అసలు బిగ్ బాస్ అనేది అదొక పెద్ద సెలబ్రిటీ షో. అది దాంట్లో కామన్ మ్యాన్ పోయినా, సినిమా యాక్టర్ ఎవడు పోయినా కూడా ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతారు అంతే. అంతేగాని ఓడి అన్నాడు ఏమని ఫేమస్ ఉన్న తిండి దాంట్లో కానీ పల్లె. అసలు బిగ్ బాస్ లోకి ఫేమస్ అయిన పల్లె. అది లేని వాళ్ళు ఛాన్స్ ఇస్తే రూపాయి డబ్బులు వస్తుంది, ఆ ఫేమస్ అయ్యేదో అవుతారు. ఒట్టి మాటలే, ఒట్టి మాటలక్కయ్యే. మరి లాస్ట్ సీజన్ ఏమైంది టీఆర్పీ రేటింగ్ ఎక్కువ మరి కాలా. మళ్ళీ పల్లవ్ ప్రశాంత్ పోతే సరే బిగ్ బాస్ లో ఉండే రోజు సపోర్ట్ కదా అందరూ. తర్వాత అతను ఈ మధ్య బయటకు వచ్చి అతను మాట్లాడి తీరు బాగాలేదని అందరూ నెగిటివ్ అయిపోయారు. కానీ అప్పుడు ఉండే రోజులు పల్లవ్ ప్రశాంత్ రాగానే దేవుడు దండం పెట్టడం, కాళ్ళు మొక్కడు చేయలే. మరి ఇదేమైంది కాదే. మరి అన్ని బిగ్ బాస్ సీజన్ ఒక లెక్క, పల్లవ్ ప్రశాంత్ ఆడిందే వేరే లెక్క, ఆ జనాలు ఎక్కువ. అప్పుడు నీకేమైంది నోట్లో పెట్టి చీకిన వాడిది బాగా. ఆ రోజు మాత్రం నీకు కూడా కావాలన్నావా, ఈ రోజు మాత్రం బాలేడు అంటావా. మరి ఆ రోజు నీ బుద్ధి ఏమైంది, నీ సిగ్గులంతా. ఈ రోజు మాత్రం పల్లవ్ ప్రశాంత్ దొంగ. మరి ఆ రోజు నీ బుద్ధి లేదా, నీ జ్ఞానం లేదా, నీకు పుర్రలేదా? వాడు ఆ మాదిరిగా ఆడుతున్నాడా, వాడు దొంగనే. నీకు ఆ రోజు ఏమైంది, నీ బుద్ధి జ్ఞానం మారింది. ఆ సంవత్సరంగా అయింది మొన్నగా ఈ మధ్య. అప్పుడు అదేమనంటే అప్పుడు మాకు అర్థం కాల, ఇప్పుడు మాకు అర్థం అయిపోయింది. అంటే మాకు తెలివి లేదు ఇప్పుడు మాకు జ్ఞానం వచ్చేసిందని. వట్టి మాటలు. జనాలు కూడా ఎవడు స్వార్థం ఓడితే ఎవడు రూపాయి ఎవడికి కావాలంటే లాక్కుంటాడు పక్కన భూమిని ఆస్తిని అందరూ. ఒక మనిషి ఓడి చూడాలని చెప్తా. కామన్ మ్యాన్ ఛాన్స్ ఇస్తే బాగుంటదంట. నేను చూడద్దని చెప్పినా మాత్రం ఆపుతాడు కూడా, ఆగతాడు కూడా. చూస్తే కూడా నీకేమనిపిస్తుంది? నేను చూస్తా, అదే ఇక్కడ ఉన్నా అదే కదా. నేను బిగ్ బాస్ చూస్తా, నా ఇష్టం అది. చూస్తే చూడు, లేకపోతే మాని నీ ఇష్టం అది. నేను చెప్పినంత మాత్రం మొత్తం అవుతుంది ఒకట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.